చాలా చాలా క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే గతంలో కొన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఫ్లాట్స్ కావచ్చు ప్లాట్స్ కావచ్చు ఇలాంటివి ఇండెక్సేషన్ అనే ఒక విధానం ద్వారా క్యాల్కులేట్ చేసి ట్యాక్స్ని ఎగ్జంప్షన్ కింద చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు బడ్జెట్లో చాలా క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే గతంలో ఏదైతే ఇండెక్సేషన్ విధానం ఉందో ఆ విధానాన్ని అబాలిష్ చేస్తూ అంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్ అలాంటి దాన్ని కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి 12.5% అనే ట్యాక్స్ స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? సో ఒకటి మనం క్యాపిటల్ మార్కెట్స్లో అంటే మన దేశం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి $5 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అన్ప్రొడక్టివ్ అసెట్స్ నుంచి ప్రొడక్టివ్ అసెట్స్లోకి ఇన్కమ్ అనేటువంటిది అంటే మనీ అనేటువంటిది ఫ్లో అవ్వాలి. సో ఆ రకంగా మనం స్టాండర్డైజేషన్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక సో రియల్ ఎస్టేట్కి గోల్డ్కి ప్లస్ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒకే కేటగిరీకి తీసుకురావడానికి వస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దాంట్లో ఇప్పుడు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం సుమారు 10 లక్షల రూపాయలకి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఏదైనా కొనుండి డేట్ వైజ్ చూస్తే కూడా ఏప్రిల్ 2009లో ఒక 10 లక్షల ప్రాపర్టీ కొన్నాం అనుకుందాము. అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ మంత్లోనే మనం 25 lakhs అమ్మామని చెప్పేసి అనుకున్నాం. సో టోటల్గా ఇండెక్సేషన్ బెనిఫిట్తో మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే గతంలో అయితే కనుక లాస్ చూపించేవాళ్ళమే. బట్ ఇప్పుడు ఏంటి అంటే కనుక ఈ వచ్చినటువంటి 15 లక్షలకి కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఇప్పుడు పే చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది ఇక్కడ. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకి 2009లో కొన్న ప్రాపర్టీ ఇప్పుడు అమ్మితే 1,87,500 రూపాయలు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సెస్ కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సుమారుగా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పుడు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ క్లాస్ ఏంటంటే గతంలో ఉన్న వాటికి మనం ప్రాపర్టీకి ఏదైనా సరే ఇంప్రూవైజేషన్స్ చేస్తే ఆ కాస్ట్ని రెడ్యూస్ చేసేవాళ్ళం. సో ఆ రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఇంకా ఫైన్ ప్రింట్స్లో అనేటువంటి చూస్తే మనకు ఆ క్లారిటీ అనేటువంటిది వస్తుంది. నరసింహరావు గారు, మరో విషయం అంటే షార్ట్ టర్మ్లో ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఇలా కొని అలా అమ్మే వాళ్ళకి ఇప్పటి వరకు 20% ట్యాక్సేషన్ ఉండేది. సో ఆ ట్యాక్స్ కూడా ఇప్పుడు తగ్గిందా? సో ప్రస్తుతానికి అయితే కనుక తగలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 15% నుంచి 20% వరకు చేశారు కాబట్టి సో దాన్ని ఈక్వలైజ్ చేసేసారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మేజర్గా క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి ఆ బ్రెంట్ పడింది అండ్ అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఈ బ్రెంట్ పడింది అని చెప్పేసి. కానీ రియల్ ఎస్టేట్లో చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఎందుకంటే ఈ స్లాబ్ ప్రకారం ఇండెక్సేషన్ తీసేస్తే ఓవరాల్గా ప్రతి అసెట్ కూడా అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి దాని మీద కూడా 12.5% అప్లై అవుతుందన్నారు. అంటే 20% నుండి 12.5% తగ్గింది అనుకోవచ్చా? తగ్గిందని చెప్పేసి బ్రహ్మాండంగా అనుకోవచ్చు. సో అది లాంగ్ రన్లో ఎవరైతే ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేశారో రియల్ ఎస్టేట్లో సో వాళ్ళకి అది కొంతవరకు బెనిఫిట్ కింద కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఓకే, తర్వాత మనం క్యాపిటల్ మార్కెట్స్ కిందకి వద్దాం. క్యాపిటల్ మార్కెట్స్లో గతంలో అంటే 2 సంవత్సరాల ముందు వరకు కూడా క్యాపిటల్ గెయిన్స్ అంటే జీరో ఉండేది. అంటే స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 200 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ జీరో ఉండేది. అంటే గత 2 ప్రభుత్వాల్లో మనం చూసింది. కానీ ఇప్పుడు అది ఏదైతే 10% స్లాబ్లోకి గత సంవత్సరం తీసుకొచ్చారో దాన్ని 12.5%కి మళ్ళీ పెంచారు. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్విటీ మార్కెట్స్లో 10 నుండి 12.5% పెరిగిన పరిస్థితి. అదేవిధంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా 15% నుండి 20% వరకు పెరిగింది. అంటే స్టాక్ మార్కెట్లో ఈ చేంజెస్ ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు ఇది పెరగడం వల్ల ఎలాంటి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయని? ఒకటి అంటే మిగతా అసెట్ క్లాసెస్తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ రేషనలైజ్ చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈక్విటీ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద చూసుకునేటప్పుడు అంటే లిస్టెడ్ ఈక్విటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని 10% నుంచి 12.5 చేశారు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏంజల్ ట్యాక్స్ అనేటువంటిది అబాలిష్ చేశారు. తర్వాత అన్లిస్టెడ్ ఏవైతే ఉన్నాయో సో అన్లిస్టెడ్ వాటిని కూడా 20% నుంచి దాన్ని 12.5 చేశారు. సో ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఐపీఓస్ ఏవైతే వస్తున్నాయో అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కావచ్చు లేదంటే అన్లిస్టెడ్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మేజర్ బెనిఫిట్ కింద వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఎస్టీటీని కూడా మనం పెంచడం జరిగింది ఫ్యూచర్స్లో కావచ్చు ఆప్షన్స్లో కావచ్చు. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 15% నుంచి 20% వరకు కూడా చేశారు. సో షార్ట్ టర్మ్ కోసం అనేటువంటి చూడకుండా లాంగ్ రన్ కోసం అని చెప్పేసి అని ఇప్పుడు మనకి 2047 ఎయిమ్ ఏదైతే పెట్టుకున్నారో దాని దృష్టిలో మనీ అంతా కూడా ఈక్విటీస్ నుంచి గోల్డ్ నుంచి అన్ప్రొడక్టివ్ అసెట్స్ నుంచి ప్రొడక్టివ్ అసెట్స్లోకి రావాలి అనేటువంటి విధంగా ఈ చర్యలు తీసుకున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా మనకి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఈక్విటీ మార్కెట్స్లో అప్లై చేశారో
దాంతోపాటు రియల్ ఎస్టేట్లో కూడా 12.5% ట్యాక్స్ ఏదైతే ఇండెక్సేషన్ అనేది అబాలిష్ చేశారో దీనివల్ల ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా అది ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది అనేది ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కూడా గతంలో 0 నుండి 10%, 10% నుండి 12.5% వరకు కూడా పెరిగింది. కాబట్టి ఈ క్యాపిటల్ గెయిన్స్ మరింత పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు బుల్ రన్లో ఉండడం, మార్కెట్లో డబ్బులు ఆదాయం సంపాదించే వాళ్ళు కూడా పెరుగుతూ ఉండడం వల్ల ఈ ట్యాక్స్ ల్యాబ్స్ని ఇట్లా పెంచారా అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.